ఈ దొంగతనాలు చేస్తున్నారు కదా, అది ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇక్కడ చేసి నిఖిల్ కన్నా నేను బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను కదా అనిపించింది. ఈ దేశము నా దేశం, మన ఇద్దరు దేశం, మీ నేషన్ నా నేషన్, నా మీ నేషన్. శేఖర్ భాష అన్న మీరు ఎలిమినేట్ అవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ మీరు పీపుల్ మ్యాన్ గా అయితే మా అందరం హృదయాలు అయితే గెలుచుకున్నారన్న. సో నేను అడిగా ఫస్ట్ క్వశ్చన్ శేఖర్ భాష అన్న, ఆడియన్స్ గా మిమ్మల్ని మణికంఠ అన్న నామినేట్ చేయడం అయితే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే అన్నకి మీకు లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు. కానీ సో మేము చూస్తుంది అయితే నా మణికంఠ అన్నకి మీకైతే పడట్లేదు. ఆదిత్య అన్న మీరైతే చాలా బాండింగ్ తో అయితే ఉన్నారు, బట్ నామినేషన్ టైంలో అయితే ఆదిత్య అన్న మిమ్మల్ని నామినేట్ చేసిండు. మేము చూసింది నిజం లేకపోతే లోపల ఏం జరిగింది అనేది మీ మాటలో చెప్పండి అన్న. మీకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొడంతా. ఇది అందరికీ ఒకటే చెప్పట్లేదు, కొత్త విషయం చెప్తున్నాను మీకు. బిగ్ బాస్ సెకండ్ వీక్ లో నేను ఇచ్చిన కంటెంట్ చాలా ఉండింది, అది బయటికి ఎందుకు రాలేదో నేను నిజంగానే ఆశ్చర్యపోయా బయటకు వచ్చిన తర్వాత. ఒకటి టాస్కుల్లో నన్ను ఆడించలేదు, నా పేరు రాలేదు. ఒకే ఒక టాస్క్, ఆ సాక్స్ టాస్క్ లో నేను ఆడుతా అన్నప్పుడు కూడా కెప్టెన్ నన్ను వద్దంది. సో ఏ రకంగానూ టాస్కుల్లో పాల్గొనే అవకాశం రాలేదు. ఆఖరికి సంచాలకుగా చేస్తాను అనుకున్నప్పుడు కూడా ప్రేరణ నేను ఏం చేయలేదు కదా, నేను వస్తానంటే సరే ప్రేరణకి సంచాలకి ఇచ్చాం. సో ప్రేరణ అంతా గేమ్ ఎలా అనిపిస్తుంది సార్? జెన్యూనా ఆదిత్య మిమ్మల్ని నామినేట్ చేయడం నామినేట్ చేసినప్పుడల్లా నాకు కట్టప్ప బాహుబలిని వచ్చినట్టే అనిపించేది. అదే దాని వెనక రీజన్ కొంచెం మీరు ఆడియన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆయన నామినేట్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా నామినేట్ చేస్తే ఏమవుతుంది, నాకు జనాలు ఉన్నారు కదా, వాళ్ళకి నేను నచ్చితే నేను ఎక్కడికి పోతాను అనుకునేవాడిని. ఆడియన్స్ ఉన్నారు, వాడు ఓడియన్ అంటారు అనుకున్నాను, బట్ ఆడియన్స్ ఓడిచేస్తాను. అన్న మణికంఠ ఇంకో పల్లవి ప్రశాంత్ అవుతారని మీరు అంటారు అన్న? సార్ మీరు చెప్పండి సార్. సో నేను ఎలిమినేషన్ అయినందుకు అస్సలు ఏ రకమైన బాధ లేదు. ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వచ్చాను హ్యాపీగా. అండ్ ఎలిమినేషన్ చేసిన నా హౌస్ మేట్స్ని కూడా నేను తప్పు పట్టను, వాళ్ళందరూ కూడా ప్రేమతోనే నేను నా బిడ్డను చూడాలని కోరికతోటి వాళ్ళు ఎలిమినేషన్ చేశారు. బయటికి ఏ రీజన్స్ అయినా చెప్పుండొచ్చు, కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ వారం రోజుల్లో నాకు అవకాశాలు తక్కువ రావడం. మరి అది కావాలా లేకపోతే దురదృష్టవశాత్త అనేది అది పక్కన పెడితే సరే, టాస్కుల విషయం లేకపోయినా నేను వేసిన జోకులు కావచ్చు, నేను మీకు ఎంతమందికి నేను ఎవరికి తెలియదట ఈ విషయం. ఈ దొంగతనాలు చేస్తున్నారు కదా, అది ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇక్కడ చేసి ఇప్పుడు మీ ఫుటేజ్ ఒకసారి ఒక పల్పి ఆరెంజ్ విష్ణుప్రియ పల్పి ఆరెంజ్ తాగేసి తీసుకొచ్చి మా రూమ్ లో వినండి, విష్ణుప్రియ పల్పి ఆరెంజ్ తాగేసి మా రూమ్కి వచ్చి కాస్త ఊరిచ్చింది. తాగేసిన ఖాళీ బాటిల్ అక్కడ పెట్టింది. అది ఏం చేసుకుంటారు, నేనేం చేశాను, ఆ ఖాళీ బాటిల్ పట్టుకెళ్ళి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో పసుపు వేసి కొంచెం కారం వేసి కరెక్ట్గా పల్పి ఆరెంజ్ కలర్లో తయారు చేశాను. ఆ బాటిల్ చేసుకొని నేను జేబులో పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాను. ఆదిత్యం అటు ఇటు తిరుగుతూ ఏంటి జేబులో ఏముంది, ఏమన్నా కొట్టేసావా అన్నాడు. ఎవరికి చెప్పవు కదా అన్నాడు. చెప్పాలంటే ఇట్లా తీసి చూపించా. వాళ్ళు వేరే క్లాన్, మాది వేరే క్లాన్, తీసి చూపించా. పల్పి ఆరెంజ్ మీకు ఎక్కడిది, మీకు లేవు కదా పల్పి ఆరెంజ్లు, బాగు కదా పల్పి ఆరెంజ్ అంటే చెప్పదు ఫ్రెండ్ కదా ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చెప్పేస్తాంటే ప్లీజ్ 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 అంటే సరే కాసేపు కామ్గా ఉన్నాను. నేను మెల్లగా పోయి ఫ్రిడ్జ్లో పట్టుకుంటుంటే ఈ లోపల పక్కడికి వెళ్ళిపోయి చెప్పేసాడు. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే అది దొంగ పల్పి ఆరెంజ్ కదా, తాగితే నోరు కాలిపోద్ది. సో చెప్పేస్తే ఈ లోపల నిఖిలు వీళ్ళందరూ వచ్చేసి అని చెప్పేసి తీసేసి ఓపెన్ చేసి తీరా చూస్తే అది పసుపు నీళ్ళు, పసుపు కారం నీళ్ళు. సో ఈ కనీసం అంటే ఇది ఒక ప్రాంక్, ఈ దొంగతనం కూడా కాదు చెప్పాలంటే ఒక ప్రాంక్. ఇది కనీసం కంటెంట్గా కూడా బయటికి రాలేదే అని చెప్పి నేను మొత్తం ఎతికా. బయటకు వచ్చిన తర్వాత ఇకపోతే కొన్ని వందల జోకులు ఆన్ ద స్పాట్ తప్ప 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 పడేవి. ఇవన్నీ ఏమైపోయాయి, ఎవరన్నా నా మీద పగబట్టారా అనిపించింది నాకు. నిజమైనా లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే గెలవాలనుకుంటున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఒకసారి చెప్పండి అన్న. అదే అంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఒకటి
ఏదో రకంగా ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది జనాలకి. గెలుపు ఓటములు పక్కన పెడితే ఆ చూసే కాస్త టైంలో జనాలకి కాస్త జోకులు దొరుకుతున్నాయి, నవ్వుకుంటున్నారు అనుకున్నప్పుడు అవి కట్ చేయడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది? అంటే ఒక వర్గానికి ఫేవర్, ఒక వర్గానికి అన్ఫేవర్. వర్గానికి ఫేవర్ గా కాదు కదా, వాళ్ళు వర్క్ చేసేదే టీఆర్పీలు జనాల కోసం కదా. సో దానివల్ల ఏ రకమైన లాభం ఉండదు కదా బిగ్ బాస్ కి. సో మరి ఏ రకంగా ఏమైనా టెక్నికల్ ఫాల్ట్ వచ్చి మిస్ అయిందా? అంటే ఒక్కసారి ఫాల్ట్ వస్తుంది కానీ ప్రతిసారి ఫాల్ట్ రాదు కదన్నా. అదే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత మంచి ఇలాంటివి చాలా ఉన్నాయి, చిలిపి చిలిపి ఈవెంట్లు ఈ వారం జరిగినవి ఎక్కడ కనబడకపోగా లాస్ట్ అంటే చూపించకపోతే ఏమవుతుంది, జనాలు వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదని అనుకుంటారు కదా. ఓటింగ్ శాతం కూడా తగ్గడానికి అదే కారణం. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు అతను ఏదో ఆరెంజ్ తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ పసుపు తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ ఉప్పు తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టాడు, ఇది కానీ దిస్ ఈస్ ఎ ప్రాంక్. చక్కగా మసిపూసి మారేడుకాయ చేసి వాడి చేత కారం చూసి తాగించడం అంటే నాకు మంచిగా అనిపించింది. ఇది ఇలాంటివి రాకపోవడానికి ఏంటి కారణం అని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. యష్మిక గౌడ నుంచి చెప్పండి సార్, గేమ్ ఎలా అనిపిస్తుంది? యష్మి దగ్గర నుంచి చూసా కాబట్టి, రూమ్మేట్ కాబట్టి యష్మి ప్రేరణ వీళ్ళిద్దరు కూడా ఒకే టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. కాకపోతే ప్రేరణ కొంచెం తొందరగా బయటపడిపోతుంటుంది. యష్మి ఏదో రకంగా చిన్న చిన్న వాటికి కూడా గొడవ చేయడము, లేకపోతే తొండి ఆడినా సరే ఏదో రకంగా మనం గెలవాలి అనేది ఉంటుంది. అండ్ కొంచెం హార్ష్గా మాట్లాడుతూ ఉంటుంది. తప్పు మందం తెలిసినా కూడా గట్టిగా చేయడం, ఇదే గేమ్ స్టార్ట్ చేయడం. అంటే తప్పు నీది, నువ్వేమో అవతల వాడిని అరుస్తావు, మనం ఏదో రకంగా గెలవాలి. నాకు అర్థం కాకపోయేది, ఓహో ఇలాగే ఆడాలా బిగ్ బాస్ అని. నేను అన్ని ఆవిడ చూసినంత డెప్గా చూడాలి. ఒక శోభా శెట్టి లేదా రతికాతో పోలుస్తున్నారు, అంత నెగిటివిటీ ఉందన్నమాట బయట. సో అలాంటి కంటెస్టెంట్ నాకు కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చింది. నేను ఒకసారి అబ్బాయి కూడా చెప్పాము, లేదు నువ్వు చేసేది కరెక్ట్ కాదని కూడా ఇద్దరం చెప్పాము. కానీ మాకే ఆవిడ శుద్ధులు చెప్పింది, లేదు మీ మొక్కలకి ఏం తెలుసు, గేమ్ ఇట్లాగే ఆడాలి బిగ్ బాస్లో అంటే అవునేమో ఇట్లాగే ఆడతారేమో బిగ్ బాస్. కానీ నాకు ఒక్క డౌట్ అయితే కొడుతుండేది, సరే నువ్వు ఇలా ఆడి గేమ్ అయితే గెలుస్తావు, అక్కడ జనాల్లో బ్యాడ్ అయిపోతావు కదా. ఎన్నాళ్ళు నువ్వు చీఫ్ నుంచి తప్పుకొని బయటకి ఎలిమినేషన్కి వచ్చావంటే జనాలు ఇట్లా పేక మీద కాలేసి తొక్కేస్తారు కదా. సో నేను అదే చెప్పాను, నువ్వు గెలుచుకోవాల్సింది గేమ్లు కాదు జనాలు గుండెలు, నువ్వు ఫస్ట్ అది ఆలోచించి అందరికీ అదే చెప్పావండి. ఈ సెకండ్ నువ్వు పక్క టీం మీద ఏదో గెలిచాను అని చెప్పి అంటావు, ఏదో కాస్త ఫుటేజ్ కోసం ఇట్లా ఓదార్పు యాత్ర ఏమన్నా చేయొచ్చు. బట్ జనాలు నువ్వు గెలవాల్సింది. సోనియా గేమ్ ఎలా ఉంటుందని చెప్పండి. సోనియా ఎప్పుడు కూడా చాలా డల్గా ఉంటుంది. ఎప్పుడు ఒక బెడ్ లో కూర్చొని ఉంటుంది. తను పెద్దోడు చిన్నోడు వచ్చి ప్రాబ్లమ్స్ ఏవో తెలుసుకొని కానీ బిగ్ బాస్ లో హక్కులు ఎక్కువైపోయినాయి అన్న. చూసినప్పుడు మొగజాతి ఆనుమత్యంగా మీరు చెప్పలేదు. మిమ్మల్ని అభిరామ్ నామినేట్ చేయడం మీరు ఆన్సర్ చెప్పలేదు అన్న. అన్న రీ ఎంట్రీ ఉంది అంటున్నారు. మిమ్మల్ని అభినామినేట్ చేయడం మీద ఆన్సర్ చెప్పండి. టాప్ 5 లో ఎవరు ఉంటారు మీ ఒపీనియన్ చెప్పండి సార్. అంత ఐడియా లేదు కానీ నాకు నేను కోరుకునే అయితే విష్ణుప్రియ అండ్ సీత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నిఖిల్ టాప్ 5 లో ఉండరండి? ఉండొచ్చు, చెప్పలేదు. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ డే ఉన్నట్టు సెకండ్ థర్డ్ డే కొంచెం డల్ అయ్యాడు. అంటే నిఖిల్కి కాస్త ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది కాబట్టి సర్వ్ అవుతున్నాడు. ఎందుకంటే నాకు ఒకటైతే అనిపించింది,